ఏమని చెప్పుదు నేస్తామా అంటే ఆ పాట ఎందుకోసం రాయాల్సి వచ్చింది, దాని పరిస్థితులు ఏంటి? అంటే సమాజంలో ఉన్న అనేక విషయాల మీద పాటలు రాస్తున్నప్పుడు నిజంగా ప్రేమ అంటే ఎలా ఉండాలని ఆ పాటలు చెప్పాను. అది ఎందుకోసం రాయండి, ఇవన్నీ ఎందుకోసం రాసినాం? ఇప్పుడు ఆ ప్రేమ ప్రేరుతో హత్యలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, కులహత్యలు జరుగుతున్నాయి, రకరకాల హింసలు జరుగుతున్నాయి కదా. నిజమైన ప్రేమ ఎలా ఉండాలి అనేటువంటి సందేశమే ఆ పాట చెప్పే ఉద్దేశం. ఒక్కసారి పాడం. ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను. ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను. విడిపోయి ఉండడము కష్టమే, నువ్వంటే నాకు చాలా ఇష్టమే. విడిపోయి ఉండడం కష్టమే, నువ్వంటే నాకు చాలా ఇష్టమే. ఆవేశం ఉండొచ్చు గాని నాకు అనుమానము కాదోయమ్మా. ఆవేశం ఉండొచ్చు గాని నాకు అనుమానము కాదోయమ్మా. బాధ్యతలు చెప్పొచ్చు గాని నిన్ను బాధ పెట్టాలని కాదే. ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను. ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను. స్వార్థాల కోసం మనసుల చంపే మానవ మృగాలు ఉన్నాయి, స్వార్థాల కోసం మనసుల చంపే మానవ మృగాలు ఉన్నాయి. అవసరాల కొరకు స్నేహం చేసే అవకాశవాదులు ఎందరో, అవసరాల కొరకు స్నేహం చేసే అవకాశవాదులు ఎందరో. పెడిత పెండ్లి గోర తీరప్పుడు మారునో, నిజమైన ప్రేమకు విలువెన్నడో. ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను. మమతానురాగాలు పంచకపోయిన మనసెన్నడూ బాధ పెట్టను, మమతానురాగాలు పంచకపోయిన మనసెన్నడూ బాధ పెట్టను. అనురాగాలతోటి ఊరేగకున్న అనుబంధమెన్నడూ విడువను, అనురాగాలతోటి ఊరేగకున్న అనుబంధమెన్నడూ విడువను. జంటకు వాడక నీ వెంట లేకున్న కండ్లల్లో ఉన్నవని కలగంటూ జీవిస్తా. ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను. ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను. ఒక్క క్షణము నువ్వు నాకు కనిపించకపోతే నీరైపోయే నా ప్రాణము, ఒక్క క్షణము నువ్వు నాకు కనిపించకపోతే నీరైపోయే నా ప్రాణము. ఒక్క నిమిషము నువ్వు నాతో మాట్లాడకపోతే నిలిసుండదే నా హృదయము, మాట్లాడకపోతే నిలిసుండదే నా ప్రాణము. నా ఆశవు నీవే, శ్వాసవు నీవే, ఆశయాల బాటవు నీవే. ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను. ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను. ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను. నేనేమంటున్నంటే పాటలు పాడుతున్నారు బాగుంది, రాస్తున్నారు బాగుంది, కానీ ఈ పాట ప్రశ్నించేది అయి ఉండాలి కదా. ఈ పాట ప్రజలకు పక్షాన్ని నిలబడి కొట్లాడేది అయి ఉండదు కదా. మళ్ళా పాలక వర్గంలో ఉంటూ మీరు ఏం ప్రశ్నిస్తారు, ప్రజల వైపు నుంచి ఏం కొట్లాడతారు? ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి పీడితుల పక్షాన నిలబడతాం, ఈ దేశంలో ఉన్నటువంటి బడుగుల పక్షాన నిలబడతాం. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ఒక నమూనా, తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రజాపాలన ఇది దేశవ్యాప్తంగా జరగాలని పాడతాం. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి మార్పు దేశవ్యాప్తంగా జరగాలని పాడుతాం. కులం మతాన్ని మతం కాదు, కుల మత భేదాలకు మరి వ్యతిరేకంగా, వాటి అణిచివేతకు వ్యతిరేకంగా ప్రజలందరూ సమీకృతమై ఏకమయ్యేటువంటి ఒక వ్యవస్థ కోసం పాడుతాం. భారత రాజ్యాంగాన్ని ప్రేమించే శక్తులన్నింటినీ ఏకం చేస్తాం. మత రాజకీయాలు కుల రాజకీయాలు కాదు, జనాభా ప్రాతిపాదికన ఎవరి వాటా వారికి వచ్చే సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళతో కలిసి పనిచేస్తాం, దానికోసం పనిచేస్తాం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ప్రజలకు కష్టాలు వస్తే ఆ ప్రజల వైపున నిలబడేది ఎవరు? ఎస్, ఈ ప్రభుత్వంలో ప్రజల కష్టాలు వస్తే నిలబడేది కాదు. ఈ ప్రభుత్వంలో
10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి విధ్వంసము ఏడాదిన్నర కాలంలో దాన్ని పూడ్చే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉంది కనుక ఖచ్చితంగా మాలాంటి వాళ్ళ మద్దతు ఉంటుంది. మేము కావాలని ప్రజాపాలన రావాలనే కోరుకున్నాం. మేము ఇప్పుడు ఎవడి పాలైందిరనో అడిగినటువంటి వాళ్ళం ఆల్టర్నేట్ ఏం కావాలని కోరుకున్నాం? కాంగ్రెస్ రావాలనే కోరుకున్నాం. ఎస్, మరి కాంగ్రెస్ న్యాయం చేస్తూ ఇవాళ ఒక్కొక్క పని చేసుకుంటూ పోతున్నప్పుడు దాన్ని అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఇలా గ్రామంలోకి వెళ్ళి మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది. 42% బీసీలకు రిజర్వేషన్ వచ్చిందని చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇవాళ 30 ఏళ్ల నుంచి నానిసినటువంటి వర్గీకరణ మాట ఇచ్చి సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఇమీడియట్లీ అసెంబ్లీలో తీర్మానం చేసిన చరిత్ర రేవంత్ అన్నకు ఉంది. ఎస్, అది గ్రామాల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మా పైన ఉందా లేదా? ఆ విషయాలే చెప్తాం మేము. అట్లా సామాజికంగా ఆలోచించేటువంటి శక్తులను ఏకీకరణ చేస్తూనే ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే దేశవ్యాప్తంగా సాంస్కృతిక ఉద్యమం నిర్మాణం చేస్తాం. తెలంగాణలో సాంస్కృతిక ఉద్యమం నిర్మాణం చేస్తాం. మతతత్వ శక్తులు బలపడుతూ భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తుంటే భారత రాజ్యాంగాన్ని కాపాడే పార్టీగా ఇవాళ కాంగ్రెస్ భారత రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని ప్రజల్లోకి వస్తుంటే జై బాపు, జై భీమ్, జై సంవిధానం నినాదం ఇస్తుంటే నాలాంటి ఉద్యమ గాయకుడు, ఉద్యమకారుడు ఎక్కడ ఉండాలో మీరే ఆలోచించండి. అందువల్ల రాష్ట్రాలు, ఒక రాష్ట్రంలో ఓ దుర్మార్గమైన పరిపాలన ఉంటే దాన్ని కూలగొట్టాలని మనమే పాటలు పాడినాం. ఇంకో రాజ్యం తెచ్చుకున్నాం. దాన్ని పరిపాలన విధానం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇలా నడుస్తుందని చెప్పాల్సిన బాధ్యత ఉంది కనుక చెప్తా ఉన్నాం. అందువల్ల తెలంగాణలో జరుగుతున్న ఫార్ములానే దేశవ్యాప్తంగా జరగాలనేది మా డిమాండ్. 42% రిజర్వేషన్ ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ దాన్ని ఆమోదించాలి, బిల్లు పెట్టాలి పార్లమెంట్లో, దేశవ్యాప్తంగా అమలు చేయాలనేది మా డిమాండ్. దానికోసం ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం, నడుస్తాం.